ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సినిమాలు మాత్రమే ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కిస్తే ఎలా? అందులో నటించే స్టార్స్ కూడా అలాగే ఉండాలి కదా. అందుకే మన దర్శకులు ఇదే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన హీరోలకి తోడుగా హాలీవుడ్ స్టార్స్ ని ఇండియన్ సినిమాకి పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ భారీ సినిమాలో ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టార్ నటించబోతున్నారని తెలుస్తోంది. మరి అతనెవరు? ఆ సినిమా ఏంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దామా? ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్తున్నప్పుడు టెక్నీషియన్స్ తో పాటు నటులు కూడా అక్కడి నుంచి వస్తే ఆ కిక్కే వేరు కదా. తాజాగా అల్లు అర్జున్ రాకా సినిమా కోసం ఇదే జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. రాకాలో మెయిన్ విలన్ గా హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ని తీసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత ఏడాదిగా అట్లీ విల్ స్మిత్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, డేట్స్ మాత్రమే కాదు కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేశారని తెలుస్తోంది. విల్ స్మిత్ కోసమే త్వరలో ఫారెన్ స్కెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని, అందులో స్మిత్ జాయిన్ కానున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా గోప్యంగానే ఉంచారు మేకర్స్. ఈ ప్రపోజల్ గానీ ఓకే అయితే ఇండియన్ సినిమాలో ఇంతకు మించిన సంచలనం మరొకటి ఉండదు. ఒకవేళ నిజంగానే అల్లు అర్జున్ విల్ స్మిత్ కాంబో కలిస్తే రాకా పేరు ఇంటర్నేషనల్ రేంజ్ లో మోగిపోవడం ఖాయం. కేవలం అట్లీ మాత్రమే కాదు, మన డైరెక్టర్స్ లో చాలా మంది ఇలాంటి కొలాబరేషన్స్ కోసమే చూస్తున్నారు. ఆ మధ్య స్పిరిట్ లో కొరియన్ నటుడు డాంగ్లీని నటింపజేయడానికి చాలా ట్రై చేశారు సందీప్. చివరికి అది వర్కౌట్ కాలేదు కానీ డాంగ్లీ పేరు మాత్రం మన దగ్గర చాలా ట్రెండ్ అయింది. రాజమౌళి కూడా ఇంటర్నేషనల్ వర్కింగ్ స్టైల్ కి అలవాటు పడుతున్నారు. ఆల్రెడీ RRR లో ఒలివియా మోరెస్, అలిసన్ డూడీ లాంటి స్టార్స్ ని తీసుకున్న ఈయన వారణాసి కోసం మరికొందరు ఇంగ్లీష్ యాక్టర్స్ ని తీసుకుంటున్నారు. మొత్తానికి ఇంటర్నేషనల్ కలయికతో మన సినిమాల రేంజ్ అలా పెరిగిపోతుంది ఇప్పుడు.